నేను మీ బ్రైటింగ్ మనోహర్ హిందూపురం. ఈరోజు హిందూపురం నుంచి మంజునాథ్ అనే అబ్బాయి విజయవాడ బయలుదేరుతున్నాడు, సైకిల్ యాత్ర చేస్తున్నాడు. హిందూపురం నుండి సమస్యలు ఏవైతే కొన్ని ఉన్నాయో వాటిని మన సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఆశీర్వదించడానికి హిందూపూర్లో కొంతమంది ప్రముఖులు కలుస్తున్నాము. సో ఇప్పుడు ఆ దృశ్యాలు మనం చూద్దాం రండి. ఈరోజు నేను హిందూపురానికి చెందిన మంజునాథ్ను కలిశానండి. ఆయన 9వ తారీఖున సైకిల్ యాత్రను ప్రారంభిస్తున్నారు. హిందూపురంలో నుంచి కొన్ని సమస్యలు తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాడండి. ఈయన సైకిల్ యాత్ర దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈయనకు ఆర్థికంగా కూడా కొంచెం సాయం కూడా చేయాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మంజునాథ్. సో ఆర్థికంగా నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను, చేస్తాను కూడా. అలాగే నీ సైకిల్ యాత్ర దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి సక్సెస్తో తిరిగి వస్తాను. థ్యాంక్ యూ. హిందూపూర్ బీజేపీ నాయకులు చలపతి గారి ముందర మన హిందూపురానికి సంబంధించిన మంజు అనే అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి 9వ తారీఖున సైకిల్ యాత్ర చేస్తున్నారు. కొన్ని సమస్యలను మన సీఎం గారి దృష్టికి, అలాగే మన డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారు. ఇప్పుడు మన బీజేపీ నాయకులు ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు. సనాతన ధర్మం కోసం చిన్న వయసులోనే మన సంస్కృతి ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నువ్వు బయలుదేరిన ఈ సైకిల్ యాత్ర దిగ్విజయంగా పూర్తి అయ్యి నీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదే సక్సెస్ తో మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తాను. ఈరోజు మన డాక్టర్ వెంకటరమణ గారి దగ్గరికి వచ్చాము. అంటే సార్ చిల్డ్రన్ స్పెషలిస్టు. మంజునాథ్ అనే అబ్బాయి 9వ తారీఖున డిప్యూటీ సీఎం గారిని కలవడానికి వెళ్తున్నారు. కొన్ని సమస్యల పైన వారితో డిస్కస్ చేయడానికి సైకిల్ యాత్రలో వెళ్తున్నారు. ఆ యాత్రలో మన మంజునాథ్ గారికి దారిలో ఏదైనా ఖర్చులకి సహాయ సహకారము సార్ వారితో అడిగాము. సార్ కూడా సహాయం చేస్తున్నారు. సో ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి వారికి మీరు సాయం చేయడం నిజంగా గ్రేట్. నాకు ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను. ఇంకొకటి, ఇలాంటివి ఎన్నో నువ్వు చేయాలా, సొసైటీకి ఉపయోగపడాలా. ఇది చాలా బృహత్ కార్యము. ఇది దేశ సేవ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సక్సెస్ తో మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సువర్ణ భారతి చైర్మన్ గారు నీలకంఠ రెడ్డి గారు మన మంజునాథ్ గారికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మంజు, ఆల్ ది బెస్ట్. నీ ప్రయాణం సుఖంగా జరగాలి, దిగ్విజయంగా నువ్వు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చాలని ఆల్ ది బెస్ట్. ఆయన మన హిందూపురానికి చెందినటువంటి మన రిటైర్డ్ పాలిటెక్నిక్ కాలేజ్ సూపరింటెండెంట్ శివకుమార్ గారు ఇప్పుడు ఆయన బ్లెస్ చేస్తున్నారు. అలాగే కొంచెం ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలను మనం చూద్దాం. సోదరుడు మంజునాథ్ హిందూపూర్ వాసి మంచి కాన్సెప్ట్స్ తీసుకొని సైకిల్ యాత్ర ద్వారా హిందూపూర్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. ఆయన జర్నీ బాగా సాగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఆయన్ను విజయవంతంగా రావాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ మంజునాథ్. నీకు కూడా కొంత అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా నేను మా కళాకారుల ఐక్య వేదిక ద్వారా అందించగలను. థ్యాంక్ యూ సో మచ్.